నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2025 మార్చి 26 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:19 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:24 ఈ రోజు తిథి ద్వాదశి రాత్రి 1:40 వరకు తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము ఈ రోజు నక్షత్రం ధనిష్ట రాత్రి 2:19 వరకు తదుపరి శతభిష నక్షత్ర ప్రవేశము ఈ రోజు వర్జము ఉదయం 7:36 నుండి ఉదయం 9:07 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 1:52 వరకు యమగండ కాలం ఉదయం 7:49 నుండి ఉదయం 9:20 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:43 నుంచి తెల్లవారి 5:31 వరకు అమృత ఘడియలు సాయంత్రం 4:39 నుంచి సాయంత్రం 6:10 వరకు ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండేవారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వారికి ఒత్తిళ్లు అధికమవుతాయి. లాభాలు వచ్చే దిశ కనబట్టలేదు. పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఆర్థిక పరమైన లావాదేవీలు ఏవైనా చేయాలి అంటే కనుక ఈ రోజు అస్సలు చేయకండి. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి. అయితే కుటుంబంలో మీ యొక్క సభ్యుల వల్ల మీకు మద్దతు లభిస్తుంది. ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదా వాళ్ళని సంప్రదించి ఆ పని చేసినట్టయితే కనుక విజయాన్ని చూసే అవకాశం కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు నీలం రంగు, గోధుమ రంగు. ఏదైనా పని మీద వెళ్ళాలన్నా, ఏ పని చెయ్యాలన్నా ఈ రంగు వస్త్రాలను కనుక ధరించి ప్రత్యేకంగా వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలతో పాటు సక్సెస్ సాధించే అవకాశము, అంటే నెగిటివిటీని దూరం చేసుకునే అవకాశము ఈ రోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడికి నువ్వుల నూనె దీపాన్ని మీ ఇంట్లో కానీ లేదు అంటే కనుక రావి చెట్టు దగ్గర కానీ మాకు కుదరలేదు అని అనుకుంటే కనుక నవగ్రహ ఆలయంలో స్వామివారి ఎదుట కనుక పెట్టినట్టయితే విశేషమైన ఫలితాలను పొందుతారు. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా ప్రత్యేకంగా పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి వృత్తి, వ్యాపార, వ్యావసాయిక, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ప్లాన్స్ వేసుకోవాలన్నా ఈ రోజుని మీరు దానికి ఉపయోగించుకోండి. సక్సెస్ సాధించే అవకాశం ఉంది. అయితే వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు తక్షణమే ఈ రోజు ప్రారంభించుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు గులాబీ రంగు, బంగారు రంగు, గోల్డ్ కలర్ అన్నమాట. ఈ రెండు రంగుల వస్త్రాలను మీరు ధరించి, అంటే మీ వీలుని బట్టి మీకున్న వస్త్రాలలో ఈ రంగు వస్త్రాలను ఎంపిక చేసుకుని ఏదైనా కీలకమైన పనికి కనుక వెళ్ళినట్టయితే, నిర్ణయాలు తీసుకున్నట్టయితే మంచి విజయవంతంగాను సక్సెస్ఫుల్ గాను మీ ఆ పనులు జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము శివనామ స్మరణ తప్పనిసరిగా ఈ రోజు కనీసం 10 నిమిషాలు చేసుకోండి. ఇక్కడ నేను సంఖ్య చెప్పటం లేదు, నిమిషాలు చెప్పాను. 10 నిమిషాలు తప్పనిసరిగా ఏకస్థానంలో కూర్చుని, అంటే ఒకే చోట దేవుడి ముందు కావచ్చు, మీకు నచ్చిన ప్రదేశంలో ఒకే చోట కూర్చుని 10 నిమిషాలకు తక్కువ కాకుండా శివనామస్మరణ ఏదైనా నామం తీసుకోండి. స్వామివారికి తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి, అంటే అన్ని రంగాల్లో ఉన్నవారు కొత్త కొత్త బాధ్యతలను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో మానసిక శాంతి కోల్పోయే అవకాశం కనబడుతోంది. ఆర్థిక విషయాల్లో మాత్రము చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైనా ఉంటే అవి ఈ రోజు చేసుకోకండి, తదుపరి రోజుకు పెట్టుకోండి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్నా, ఎవరికైనా డబ్బులు అప్పు ఇవ్వాలన్నా లేదా తీసుకోవాలన్నా, ఇలాగ మనీ రిలేటెడ్ ఏ ఉన్నా సరే ఈ రోజుని వాయిదా వేసుకోండి. కలిసి రాని పరిస్థితి, ఉత్తర నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు. కీలకమైన పనుల కోసం వెళ్ళాలి అన్నప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక మీరు ఏ ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. కుదరలేదు అని అనుకున్న వాళ్ళు
దత్తాత్రేయ స్వామి వారి అష్టకాన్ని కానీ లేదా చిన్ని మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని ఇంట్లో 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందండి. నమస్తే.